చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు తనకు లడ్డూ లాంటి అవకాశం కలిసి వచ్చినా తాను కాదనుకున్నాను అంటున్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సెకీ మధ్యవర్తిగా అదానీ సంస్థలతోటి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారాయి అన్న విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చి దానికి సంబంధించినటువంటి కేసులపైన ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆయా వివరాలు తెలుగు మీడియాలోని భారత మీడియాలోని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి 1752 కోట్లు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి అందజేశారనేది అమెరికా సంస్థలు చేస్తున్నటువంటి అభియోగము. అదానీ సంస్థ సౌర విద్యుత్ కోసము 25 ఏళ్ల కాలానికి గాను కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కుదుర్చుకున్నటువంటి ఒప్పందం యొక్క ఓవరాల్ సారాంశంగా చెప్పాలి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడుతుందనేటటువంటి లెక్కలు చెప్తున్నారు. ప్రస్తుతం కుదుర్చుకున్నటువంటి ఒప్పందము తక్కువ రేటుగా అయినప్పటికీ సౌర విద్యుత్ రేట్లు రోజు రోజుకి పడిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ₹1.5 వరకు పడిపోయింది. అయితే ఈ ఒప్పందాన్ని చూస్తే కనుక ₹2 పైచీలకు ఉంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా భవిష్యత్తులో రానున్నటువంటి కాలంలో మరింత సౌర విద్యుత్ ధరలు తగ్గుతాయి. అయినా 25 ఏళ్ల పాటు అదానీ సంస్థల నుంచి సెకీ మధ్యవర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంటుంది. ఆ సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి గాను ఆ ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రికి 1752 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనేది అమెరికా సంస్థలు చేస్తున్నటువంటి అభియోగం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టి జైలుకు పంపేటటువంటి అవకాశం తనకు ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి లడ్డు లాంటి అవకాశం. అయినా కూడా తాను రాజకీయ కక్షకు పూనుకోను కనుక, రాజకీయాల కోసమని కేసులు పెట్టను కనుక తాను ఆ విషయంలో ఆ దిశలో ముందుకెళ్తలేదంటూ చంద్రబాబు నాయుడు తాజాగా మీడియాకు వెల్లడించారు. అయితే ఇది చూడడానికి చాలా టెక్నికల్గా పక్కాగా కనిపిస్తుంది. కానీ ఇదే సందర్భంలో ఆయన అంతర్గతంగా మరో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్ మీద రానున్నటువంటి 25 ఏళ్లలో భారం పడేటటువంటి విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేస్తారా అంటే రద్దు చేయము. రద్దు చేస్తే కనుక జరిమానా కట్టాలి కనుక మేము రద్దు చేయము. ఈ కేసు ఈ దశలో ఉన్నప్పుడు ఎవరిపైనా చర్యలు కూడా తీసుకోము అని చెప్పారు. అంటే ఈ ఒప్పందం కొనసాగబోతోంది అనేటటువంటి అంచనాల్ని సూచనప్రాయంగానే ముఖ్యమంత్రి సాక్షాత్తు వెల్లడించారు. అటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు, విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి అని ఆమె డిమాండ్ చేశారు. వామపక్షాలు మరోవైపు డిమాండ్ చేశాయి. కానీ అదానీ ఒప్పందం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళే అవకాశం లేదన్నట్లుగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంటే ఒప్పందాన్ని రద్దు చేయము, దీని మీద ఫర్దర్ చర్యలు ఈ దశలో ఎటువంటి చర్యలు ఉండవు. అంటే అటు జగన్మోహన్ రెడ్డి మీద కానీ లంచం తీసుకున్నట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కానీ, అదే సమయంలో ఈ ఒప్పందాన్ని అంతా అంటే ఈ సౌర విద్యుత్తుని సరఫరా చేసేటటువంటి అదానీ సంస్థల మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదంటూ చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పేశారు. అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన చాకచక్యం మీద ఇప్పటికే రకరకాలైనటువంటి వార్తలు వచ్చాయి. అదానికి కేంద్రంతో ఉండేటటువంటి సత్సంబంధాల నేపథ్యంలో అదానీతోటి కనుక ఒప్పందం కుదుర్చుకుంటే ఎటువంటి కేసుల్ని కేంద్రం పెట్టదో, లంచం తీసుకున్నా కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుకు రావు అనేటటువంటి ఒక నమ్మకంతో ఆ భరోసాతోటే జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు మాత్రము దీన్ని బయట పెట్టాయి. అంటే అక్కడ ఒక సంస్థని ఫ్లోట్ చేసి దాని నుంచి నిధుల్ని సమీకరించి ఆ నిధుల నుంచి లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా సంస్థలు నిర్ధారించాయి. ఈ నేపథ్యంలోనే అదానీ లాంటి పెద్ద సంస్థతోటి కేంద్రంలో సత్సంబంధాలు ఉన్నటువంటి సంస్థతోటి కుదుర్చుకోవడం వల్ల తనకి ఎటువంటి ఇబ్బంది ఉండదో, భవిష్యత్తులో అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినా ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు అనే భరోసాతోటి జగన్మోహన్ రెడ్డి ఒప్పందం పైన ముందుకు వెళ్ళారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ధృవీకరించే విధంగానే చంద్రబాబు
చంద్రబాబు నాయుడు సైతము అదానీకి సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయము, ఇది అసలు ఎవరి మీద చర్యలు తీసుకోము. జగన్మోహన్ రెడ్డి సెక్యూ ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డట్లుగా ఆరోపణ ఉన్నప్పటికీ లడ్డు లాంటి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోము, జగన్ అరెస్ట్ చేసే అవకాశం లేదు అంటూ పరోక్షంగా స్పష్టంగా తేల్చి చెప్పారు. మరి దీనిని ఏ రకంగా చూడాలి అంటే, నిజానికి అదానికి ఫేవర్ చేయడం కోసము, లేదంటే కేంద్రంతో గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడక, లేదంటే ఈ మొత్తం తేనె తొట్టెని కదిపితే కనుక ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనా, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేటటువంటి అవకాశాన్ని మేము వినియోగించుకోమని చెప్పడం మాత్రము పొలిటికల్ సర్కిల్స్లో పెద్దగా చర్చనీయమవుతుంది. మనం అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ లడ్డు అనేటటువంటి ఒక పదానికి సంబంధించి చాలా రచ్చరచ్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యి సరఫరా చేసినప్పుడు నెయ్యిలో జంతువుల అవశేషాలు, కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు కలిశాయంటూ చాలా పెద్ద దుమారం రేపారు. దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు స్థాయిలో. దాని మీద చర్యలకి సంబంధించినటువంటి సిట్ ఏర్పాటు చేయమని సూచనలు వచ్చాయి. మరి ఆ గొడవ, ఆ వ్యవహారం ఏమైందో తెలీదు. దాని మీద ముందుకు వెళ్ళడానికి నిర్ణయించినటువంటి ప్రభుత్వము మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత పెద్ద ఎత్తున భారం పడే విద్యుత్ కొనుగోలు విషయంలో మాత్రము మేమేమీ చేయలేము అని చెప్పడాన్ని ప్రశ్నార్థకంగానే మారుతుంది. లేదంటే అదానితో సత్సంబంధాలు కొనసాగించాలనేటటువంటి భావంతో రాష్ట్ర ప్రభుత్వము ముందుకు వెళుతోందా? గతంలో ఏదో జరిగింది, గతంలో ఏం జరిగినప్పటికీ అదానికి సంస్థ కనుక అదాని సంస్థ నుంచి ఏదో రకంగా ఒక ప్రయోజనం ఉంటుంది. అది ఆ లంచం రూపంలో, కొత్తగా తాజా లంచం రూపంలో కావచ్చు, లేదంటే పెట్టుబడుల రూపంలో కావచ్చు, ఏదో రకంగా ప్రయోజనం ఉంటుంది కనుక అదాని సంస్థలకి రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేయడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా తెలివిగా అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయం అతన్ని కేసుల బారిన పడకుండా కాపాడుతుందనే చెప్పాలి. అమెరికా లాంటి ఒక విశ్వసనీయమైనటువంటి దర్యాప్తు సంస్థలు ఉండేటటువంటి ప్రభుత్వం అంటే అమెరికా దేశం నిర్ధారించినప్పటికీ అవినీతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీంట్లో నిందితుడిగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నిలువరించుకోవడంలోని, సంయమనం పాటించడంలోని అదాని ఒక ప్రధానమైనటువంటి బూచిగా, సాకుగా కనిపిస్తున్నాడనే మనం చెప్పొచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.